లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మీద అండ్ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన విధానం, దాని నుంచి ఉన్న వెలువడిన అనుమానాలు అవి నివృత్తి కాకపోవడం మీద, రాబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఒక అంచనాతో తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి కారణమయ్యాయి. ఎలక్షన్ కమిషన్తో బీజేపీ కుమ్మక్కై, బీజేపీ వాళ్ళ పక్షాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కుమ్మక్కై 5 విడతలుగా మొత్తం ఎన్నికల వ్యవస్థని రిగ్గింగ్ చేసేస్తున్నారు అని 5 విడతలుగా అది అంటే ఆ 5 వేస్లో చేస్తూ ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు, ఈ దేశ ప్రతిపక్ష నేత, తాను చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యాయి. బోగస్ ఓట్లను ఎట్లా యాడ్ చేస్తారు, పోల్ పర్సంటేజ్ ఎట్లా పెంచుతున్నారు, అన్నీ మాట్లాడారు ఆయన. సో దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించి, మేము చాలా జెన్యూన్గా ఉన్నాం, మా నిబద్ధతను దెబ్బతీసేకి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. అనుమానాలు నివృత్తి చేయండి సార్లు అంటే దానికి పలకరు, కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకునేకి మాత్రం ముందుకు వచ్చేస్తుంటారు. మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, నియంతృత్వంలో ఉన్నాము. ఏ వ్యవస్థ కూడా అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకుంటే, ఏ వ్యవస్థ కూడా అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకపోతే ఎట్లా కుదురుతుందండి బాబు? అంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, కేసులు పెట్టేస్తాం. ఏందండి బాబు, ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా? పీక్స్ వరకు వీళ్ళు విమర్శలు భరించాలి, సమాధానం చెప్పాలి. అంటే కేసులు పెట్టేస్తాం. కామెడీ అయిపోయింది నిజంగా. కేసులు పెట్టేస్తాం. అయితే రాహుల్ గాంధీ గారి కమెంట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద మరొకసారి చర్చ వచ్చింది. ఎందుకంటే అసలు ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల నుండి, అందరికీ తెలిసిన ఫ్యాక్టేగా. సో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు వరుస పెట్టి చేసిన ట్వీట్లను మనం ఇక్కడ కొన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి. పెద్ద చర్చ జరుగుతోంది. ఈ పెద్ద ఆయన వరుస పెట్టి ట్వీట్లు చేశారు. అనదర్ అమేజింగ్ డేటా అంటూ ఒక ట్వీట్ చేసి 27 అక్టోబర్ 2023 అక్టోబర్ 27 నుండి అదే 2023 డిసెంబర్ 9, అంటే ఒక కరెక్ట్గా 40 రోజుల వ్యవధిలో 40 రోజుల వ్యవధిలో ఓపింగ్ 23,50,000 ఓట్స్ వర్ యాడెడ్ అట. అది ఒక సంవత్సరంలోనే దగ్గర 25 లక్షల ఓట్లు యాడ్ చేశారట. అండ్ ఈ 40 రోజుల్లోనే 23.5 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో యాడ్ చేశారట. అక్టోబర్ 27, 2023 నుండి డిసెంబర్ 9, 2023 వరకు. ఆఫ్టర్ రీడింగ్ టుడేస్ రాహుల్ గాంధీ ఆర్టికల్ ఆన్ మహారాష్ట్ర ఎలక్షన్ was compelled to do research on AP elections in May 2024 won by Kutami. Voting by 6 p.m. 68.12%. Final total 81.86. సో పోలింగ్ ముగిసిపోయిన తర్వాత, అంటే 6 దాటిన తర్వాత 13.74% పోలింగ్ శాతం పెరిగిందట. అద్భుతాలయ్యా నిజంగా. ఓట్స్ పోల్డ్ ఇంక్రీజ్డ్ బై ఆల్మోస్ట్ 46 lakhs అట. ప్రతి కాన్స్టిట్యున్సీకి 26,000 ఓట్లు పోలింగ్ ముగిసిన తర్వాత పడ్డాయట. అంటే సాయంత్రం 6 టైం అయిపోయిన తర్వాత. అంతమంది ప్రతి నియోజకవర్గం నుంచి ఇన్ని వేల మంది క్యూ లైన్లో ఉండి ఓట్లు వేశారంట. మనకేం తెలుసు? దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్స్ అండ్ లూజర్స్ ఇన్ ద ఎలక్షన్ అంట. ప్రతి నియోజకవర్గానికి 26,000 ఓట్లు సాయంత్రం 6 అయిన తర్వాత పోల్ అయ్యాయట ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం. దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్స్ అండ్ లూజర్స్ ఇన్ ద ఎలక్షన్. ఇట్స్ నాట్ ద ఈవీఎం స్టూపిడ్ అని ఆయన అడుగుతూ ఉన్నారు. ఇన్ కన్క్లూజన్, వైసీపీ లీడర్స్ అండ్ క్యాడర్స్ వర్ కాట్ napping while election commission added lakhs of new voters and deleted lakhs of their votes. Though election commission claims to have made additions and deletions after due process, booth level officers, BLOs of YCP should have kept a tab on voters list. YCP failed in it and lost elections. ఇవన్నీ గమనించడంలో వైసీపీ ఫెయిల్ అయిపోయింది, ఓడిపోయారు అంటున్నారు. Maharashtra Assembly elections were stolen as per Rahul Gandhi's logical analysis published in Indian Express today. As per analysis and grounds mentioned in the above article and Election Commission data on AP Assembly elections,
వీ కెన్ సేఫ్లీ కన్క్లూడెడ్ దట్ ఈవెన్ ఏపీ ఎలక్షన్ వాజ్ స్టోలెన్ అట. తనే ట్వీట్లు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్గానే రిజల్ట్ అనగా దొంగలించేశారంటున్నారు. ఇట్స్ అప్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ అండ్ క్యాడర్స్ టు డిసైడ్ వెదర్ దే వాంట్ డెమోక్రసీ టు ప్రివైల్ ఇన్ ఏపీ ఆర్ నాట్. ప్రజాస్వామ్యం బతుకుండాలి లేదా అది వైసీపీ నిర్ణయించుకోవాలి. పార్టీ షుడ్ టాస్క్ ఇట్స్ వర్కర్స్ అండ్ ఎస్టువైల్ వాలంటీర్స్. పార్టీ వర్కర్స్కి వాలంటీర్లకు ఒక టాస్క్ అప్పగించాలట. టు వెరిఫై జెన్యూన్ ఓటర్స్ ఇన్ ఎవ్రీ పోలింగ్ బూత్ అండ్ రిపోర్ట్ ఇట్ టు బూత్ లెవెల్ ఆఫీసర్స్ టు టేక్ ఇట్ టు ద ఈసీ ఫర్ రివ్యూ. అవన్నీ చూసి ఈసీకి రివ్యూ తీసుకెళ్ళాలి అని అంత చాలా క్లియర్గానే. కెన్ ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెయిన్ ద మెటీరియల్ ఇంక్రీజ్ ఆఫ్ 42 lakhs ఓట్స్ ఇన్ న్యూ ఓటర్స్ ఇన్ ఏపీ 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో 42 లక్షల ఓట్లు యాడ్ అయినాయట ఆంధ్రప్రదేశ్లో. అదే 2014 నుంచి 19 వరకు అయితే కేవలం 4 లక్షలు యాడ్ అయ్యాట. 14 నుంచి 19 వరకు 4 లక్షల ఓట్లు యాడ్ అయితే 2019 నుంచి 24 వరకు 42 లక్షల ఓట్లు యాడ్ అయ్యాయట. కామెడీ కదా, అవి అట్లే జరుగుతాయి. మరి ఏపీ కూటమి ప్రభుత్వం అధర్మ మార్గంలో గెలిచిన ప్రభుత్వం అని ట్వీట్ వరుసపెట్టి పెట్టారు ఈ మాజీ ఐఏఎస్. ఏపీ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అని పెట్టారు. 2019-24 మధ్య కాలంలో 42 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 2014-19 మధ్యలో కేవలం 4 లక్షలు మాత్రమే అని చెప్పి మళ్ళీ మెన్షన్ చేసుకుంటూ 23-24 సంవత్సరంలో 29 లక్షల కొత్త ఓట్లట. ఇంతకుముందు మనం 25 అనుకున్నాం, 29 లక్షల కొత్త ఓటర్ల నమోదట ఒక్క సంవత్సరంలో. అంటే ప్రతి అసెంబ్లీలోనూ సుమారుగా 17,000 కొత్త ఓటర్లు నమోదయ్యాయట. ఎన్నికల ముందు 2 నెలల వ్యవధిలో సుమారు 24 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యాయట. ఓరని పాసుగుల. ఓవరాల్ టోటల్ ఓట్స్ యాడెడ్ టు ద ఓటర్స్ లిస్ట్ బిఫోర్ 24 ఎలక్షన్స్ as compared to 2019 elections are 42,38,685. That is 11.6% as over last election voters అట. ఇది ఇంతగానం పెరిగినాయంట. ఇదే రాహుల్ గాంధీ చెప్పింది. బోగస్ ఓట్లను యాడ్ చేసి సాయంత్రం అయితే పోలింగ్ పర్సెంటేజ్ పెంచుకొని ఫలితాలు దొంగలించారని రాహుల్ గాంధీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన కథనం. ఇన్ జస్ట్ 2 months ఎలక్షన్ కమిషన్ యాడెడ్ 23 lakhs ఓటర్స్ అట 24 ఎన్నికలకు ముందు. పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు. మళ్ళీ ఎవరు స్పందించేది ఉండదు, డోంట్ వరీ, ఎవరేం స్పందించరు. కానీ జనాల కన్నా తెలియాలి కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. ఆ వివరాలే నెట్టింట చర్చ జరగడానికి కారణం అంతే. అవన్నీ మనం చర్చించుకోవాలి, తప్పదు.